హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి డే 14 ఆఫ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఉన్నాము. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, టు స్వాప్ ద గివెన్ నెంబర్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. అంటే ఏ వాల్యూ బీకి వస్తుంది, బీ వాల్యూ ఏకి స్వాప్ అవుతుంది అనమాట. దాన్ని ఎలాగో చూద్దామండి. ఇది బై యూజింగ్ థర్డ్ వేరియబుల్ అంటే ఒక టెంపరీ వేరియబుల్ని స్టోర్ తీసుకుంటామండి. ఎందుకంటే ఏ వాల్యూని టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి. ఇప్పుడు మన క్వశ్చన్ని మనం పైథాన్లో కమెంట్స్లో పెట్టుకుంటున్నామండి. ఏమనంటే పైథాన్ ప్రోగ్రామ్ టు స్వాప్ ద 2 నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అనేది దాన్ని మనం కమెంట్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ వన్స్ ఇది అయిపోయినాక మనం ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ ఏ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ అ నెంబర్ అంటే ఏ వాల్యూని మనం ఇన్పుట్ ఇవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంతే మనం బీ వేరియబుల్ని తీసుకుందాము. సేమ్ అంటే బీ వేరియబుల్కి కూడా ఇంట్ ఇన్పుట్ అని ఇచ్చి ఎంటర్ నెంబర్ అని పెట్టుకుంటాం. ఇంట్ ఇన్పుట్ అని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఎందుకంటే యూజర్ అనేది ఈజీగా ఇన్పుట్ ఇవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ అని మనం ప్రోగ్రామ్ని రన్ చేసుకోవచ్చు అంటే కొత్త అవుట్పుట్స్తో. సో ఈ ఫెసిలిటీ కోసం అనేది మనం ఇంటి ఇన్పుట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దెన్ ఒక్కసారిగా ఏ వాల్యూ బి వాల్యూస్ అసైన్ చేసుకున్నాక ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాము. ఈ టెంపరీ వేరియబుల్ దేనికంటే ఫస్ట్ ఏ వాల్యూని స్టోర్ చేసుకుంటాము. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేయండి, టెంప్ ఈక్వల్స్ టు ఏ అని తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏ ఈక్వల్స్ టు బి. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి బి ఈక్వల్స్ టు టెంప్ అని తీసుకుంటాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ టెంపరీ వేరియబుల్ అంటే ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఏలో బి వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీలో టెంపరీ వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. టెంపరీగా వేరియబుల్లో ఏముందండి, ఏ వాల్యూ కదా. సో అలాగా బీకి ఏ వాల్యూ వస్తుంది అండ్ ఏకి బి వాల్యూ వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఏ వాల్యూ బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. వన్స్ ప్రోగ్రామ్ రన్ అయినాక మీరే అబ్జర్వ్ చేయొచ్చు, వాల్యూస్ అనేది స్వాప్ అవుతాయి. అండ్ మనం ఇప్పుడు అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అండ్ దెన్ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం అన్నమాట. వన్స్ ప్రోగ్రామ్ రన్ అయినాక ఇక్కడ మనం ఈ ఇన్పుట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏ వాల్యూ ఇస్తున్నాము అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బి వాల్యూ ఇస్తున్నాం అనమాట. వన్స్ ప్రోగ్రామ్ ఎంటర్ నొక్కినాక మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బి వాల్యూ ఏకి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏ వాల్యూ బీకి వస్తుంది. అండ్ ఫర్ మనకి అర్థం అవడం కోసం ఎంటర్ నెంబర్ ఫర్ ఏ అండ్ సిమిలర్లీ అలాగే ఎంటర్ నెంబర్ ఫర్ బి అని టైప్ చేస్తాం. ఎందుకంటే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు కాబట్టి. వన్స్ ప్రోగ్రామ్ రన్ అయినాక నెక్స్ట్ మళ్ళీ మనం ఏ వాల్యూ స్పెసిఫై చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం బి వాల్యూ అనేది స్పెసిఫై చేస్తున్నాము. కింద అబ్జర్వ్ చేయొచ్చు, వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి. అండ్ ఈ ప్రాసెస్ ఇంతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రోగ్రామ్ రన్ చేసి వాల్యూస్ డిఫరెంట్గా ఇచ్చి మనం అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. రెండు వాల్యూస్ అనేది స్వాప్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ అయిందండి. నేను మీ క్లాస్లో ఎగ్జాంపుల్ స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇంతే మాకు సపోర్ట్ చేస్తుండండి. షేర్ అమాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.